కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత గురించి, కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి ముఖ్యమైన అంశాల నుండి ప్రశ్నలు రావచ్చు అనే విషయాలను కూలంకుషంగా చర్చించుకున్నాం. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మరియు ఇప్పుడు రాబోయే సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలో మనం బాగా డీటెయిల్గా డిస్కస్ చేసాం. అందులో భాగంగా వార్తాపత్రికలు క్షుణ్ణంగా చదవడం గురించి నేను మీకు సవివరంగా వివరించాను. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, గత కొన్నేళ్లలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయో కూడా నేను చెప్పాను. అందులో భాగంగానే ఈరోజు నేను క్రీడల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తాను. అంటే కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు రావచ్చో నేను చెప్తాను. అందులో ముఖ్యంగా ఈరోజు మనం టెన్నిస్ గురించి నేను చెప్తాను. మనకు కరెంట్ అఫైర్స్ 30 నుంచి 40 ప్రశ్నలు రావచ్చని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అందులో మనం స్పోర్ట్స్ నుంచి ఒక 4 నుంచి 6 ప్రశ్నలు లేదా ఇంకా ఎక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలుంది. అందులో మనం క్రికెటే కాకుండా డిఫరెంట్ స్పోర్ట్స్ గురించి కూడా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా, అంటే గత ఏడాదిలో జరిగిన ముఖ్యమైన క్రీడాంశాలను మనం తెలుసుకోవాలి. అందులో ఇప్పుడు నేను టెన్నిస్ గురించి చెప్తాను. దీనికి కారణం, ఒక వారం రోజుల క్రిందనే టెన్నిస్లో ఒక ముఖ్యమైన టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసింది. సో దాని గురించి చెప్తూ ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఇంకా ఎంత డీటెయిల్గా చదువుకోవాలనేది మీకు ఒకసారి అర్థమయ్యేలా నేను ఒకసారి చెప్తాను. అండ్ ఇటీవల మనం 2018లో జరిగిన ప్రశ్నలు గమనిస్తే చాలా ఎగ్జామ్స్లో ఈ టెన్నిస్ గురించిన ప్రశ్నలు, అంటే గ్రాండ్ స్లామ్స్ల గురించిన ప్రశ్నలు వచ్చాయి. అందులోనూ చాలా డెప్త్గా అడిగారు. అంటే ఎవరు గెలిచారు అని అనకుండా దాని గురించి మొత్తం చదివేలాగా దాంట్లో క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను దాని గురించి అలాగే చెప్తాను, మీరు కూడా ఇలాగే డీటెయిల్గా చూసుకోండి. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. టెన్నిస్లో రకరకాల వందలాది టోర్నమెంట్లు ఉంటాయి, కానీ మనకు ముఖ్యమైనవి టోర్నమెంట్లను గ్రాండ్ స్లామ్లు అంటారు. వాటిని మేజర్స్ అని కూడా అంటారు. సో గ్రాండ్ స్లామ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ మేజర్స్. ఇందులో 4 గ్రాండ్ స్లామ్లు ఉంటాయి. జనవరి నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగుతుంది. ఇది పేరులోనే ఉన్నట్లు ఇది ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతుంది. తర్వాత రెండవది మే నెలలో ప్యారిస్లో జరుగుతుంది. అది ఫ్రెంచ్ ఓపెన్. ఇంకా చెప్పాలంటే ఆ ఫ్రెంచ్ ఓపెన్ ఆడే స్టేడియంను రోలాండ్ గ్యారోస్ స్టేడియం అంటారండి. రోలాండ్ గ్యారోస్ స్టేడియం. తర్వాత మూడవది వింబుల్డన్. అది జూన్ జూలై నెలలో జరుగుతుంది. అది లండన్లో జరుగుతుంది. దెన్ 4వది యుఎస్ ఓపెన్. ప్రతి ఏటా సెప్టెంబర్లో న్యూయార్క్లో జరుగుతుంది. సో ఈ విధంగా ప్రతి ఏటా ఈ 4 గ్రాండ్ స్లామ్లు వరుసగా జరుగుతాయి. సో నేను మళ్ళీ ఆ క్రోనలాజికల్ ఆర్డర్ చెప్తాను. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. ఈ 4ంటిని కలిపి గ్రాండ్ స్లామ్లు అంటారు. ఇప్పుడు మనం ఇటీవల గమనిస్తే జనవరి 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసింది. ఇది మెల్బోర్న్లో జరిగింది. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత నొవాక్ జోకోవిచ్. ఆయన సెర్బియా దేశానికి చెందిన వ్యక్తి. సెర్బియాకు చెందిన నొవాక్ జోకోవిచ్ ఫైనల్లో స్పెయిన్కు చెందిన రఫెల్ నాదాల్ అనే మరో విఖ్యాతి చెందిన క్రీడాకారుడిని వరుస సెట్లలో ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ను గెలుచుకున్నాడు. ఇది నొవాక్ జోకోవిచ్కు వరుసగా 7వ ఆస్ట్రేలియన్ ఓపెన్. అదేవిధంగా మొత్తంగా 15వ గ్రాండ్ స్లామ్ టైటిల్. అంటే మనం ఇంత డెప్త్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చెప్తాను చూడండి. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఎవరు? నొవాక్ జోకోవిచ్. ఏ దేశానికి చెందిన వ్యక్తి? సెర్బియా. ఆయన ఫైనల్లో ఎవరిని ఓడించాడు? రఫెల్ నాదాల్. సిమిలర్గా రన్నరప్ అయిన రఫెల్ నాదాల్ ఏ దేశస్థుడు? స్పెయిన్. తర్వాత అది ఆయనకు నొవాక్ జోకోవిచ్కు ఎన్నవ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్? 7వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. లేదా ఓవరాల్గా మొత్తంగా ఎన్ని గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నొవాక్ జోకోవిచ్ గెలిచాడు? 15 గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలిచాడు. సో ఇది మనం గమనిస్తే ఇన్ని క్వశ్చన్స్ ఇందులోంచి అడగడానికి అవకాశం ఉంది. నేను నొవాక్ జోకోవిచ్ గురించి మళ్ళీ చెప్తాను. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మహిళల సింగిల్స్ విజేత. సో 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా.
జపాన్కు చెందిన నవోమి ఒసాకా ఫైనల్లో చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన పెట్రా క్విటోవాను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ను మొట్టమొదటిసారి తన జీవితంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఇది ఆమెకు వరుసగా 2వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఆమె తన కెరీర్లో మొత్తం 2 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది. షీఈస్ వెరీ యంగ్ స్పోర్ట్స్ పర్సన్, వెరీ యంగ్ ప్లేయర్. ఇది 2 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకుంది. ఆ 2 కూడా వరుసగా కావడం విశేషం, బ్యాక్ టు బ్యాక్. అంటే నేను ఇంతకుముందే మీకు చెప్పాను, ఒక ఏడాదిలో చివరి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఏంటి? యుఎస్ ఓపెన్. సో 2018 యుఎస్ ఓపెన్ టైటిల్ను కూడా మహిళల సింగిల్స్ విజేత నవోమి ఒసాకా, 2019 సీజన్ స్టార్టింగ్లో మొదటి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత నవోమి ఒసాకా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అంటే వరుసగా 2 గ్రాండ్ స్లామ్లను ఈ జపాన్కు చెందిన క్రీడాకారిణి గెలుచుకుంది. తన పేరు నవోమి ఒసాకా. అంతేకాక ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019 టైటిల్ గెలవడంతో జపాన్కు చెందిన నవోమి ఒసాకా మహిళల టెన్నిస్లో ప్రపంచంలోనే నెంబర్ 1 ర్యాంకును సాధించింది. ఇది చాలా పెద్ద విశేషం అండి. ఎందుకంటే మనం గమనిస్తే టెన్నిస్లో ఎక్కువగా అమెరికన్లది, ఐరోపా ఖండ వాసులది ఆధిపత్యంగా కొనసాగుతుంది. కానీ మొట్టమొదటిసారి ఒక ఆసియా క్రీడాకారిణి టెన్నిస్లో వరల్డ్ నెంబర్ 1 టైటిల్ని దక్కించుకుంది. సో నవోమి ఒసాకా బికేమ్ ద ఫస్ట్ ఏషియన్ టు బికమ్ వరల్డ్ నెంబర్ 1 ఇన్ టెన్నిస్. సంథింగ్ వెరీ వెరీ స్పెక్టాక్యులర్ అచీవ్మెంట్ బై దిస్ యంగ్ గర్ల్ ఫ్రమ్ జపాన్ కాల్డ్ నవోమి ఒసాకా. తర్వాత నోవాక్ జోకోవిచ్ దగ్గరికి మళ్ళీ వద్దాం. నోవాక్ జోకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేత అని ఇప్పుడే చెప్పాను. ఆయన గత ఏడాది వింబుల్డన్ టైటిల్ను, యుఎస్ ఓపెన్ టైటిల్ను కూడా సాధించాడు. అంటే నేను ముందే చెప్పినట్లు వింబుల్డన్ ఒక ఏడాదిలో 3వ గ్రాండ్ స్లామ్, యుఎస్ ఓపెన్ 4వ గ్రాండ్ స్లామ్. అంటే గత ఏడాది 3, 4 గ్రాండ్ స్లామ్లు గెలిచాడు. 3rd and 4th గ్రాండ్ స్లామ్ టైటిల్స్, 3rd and 4th గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్. మళ్ళీ ఈ ఏడాది సీజన్ స్టార్టింగ్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా గెలిచాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే నోవాక్ జోకోవిచ్ వరుసగా 3 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను సాధించాడు. టెన్నిస్లో ఒక చాలా ముఖ్యమైన పదం ఉందండి, దాన్నే గ్రాండ్ స్లామ్ అంటారు. గ్రాండ్ స్లామ్ అంటే ఒక ఏడాదిలో వరుసగా 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిస్తే దాన్ని గ్రాండ్ స్లామ్ అంటారు. అది చాలా చాలా అరుదండి. అందుకనే ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక ఏడాదిలో 4 గ్రాండ్ స్లామ్లు గెలిస్తే దాన్ని క్యాలెండర్ గ్రాండ్ స్లామ్ అంటున్నారు. అలా కాకుండా వరుసగా 4 ఈ మేజర్, నేను చెప్పిన 4 మేజర్ టైటిళ్లను గెలిస్తే గ్రాండ్ స్లామ్ను పలానా వ్యక్తి సాధించాడు అంటారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే వరుసగా 3 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను నోవాక్ జోకోవిచ్ సాధించాడు. ఇంకా రేపు మే నెలలో ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం కాబోతుంది. ఒకవేళ ఫ్రెంచ్ ఓపెన్ను కూడా నోవాక్ జోకోవిచ్ సాధిస్తే అప్పుడు నోవాక్ జోకోవిచ్ వరుసగా 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టిస్తాడు. అంటే ఇప్పటికే 3 గ్రాండ్ స్లామ్లు గెలిచాడు, ఇంకొకటి ఫ్రెంచ్ ఓపెన్ గెలిస్తే 4 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన అరుదైన రికార్డు నోవాక్ జోకోవిచ్కు దక్కుతుంది. అయితే అది గెలవాలంటే ఆయన ఒక బలమైన అపోనెంట్స్ ఉన్నారు, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదాల్, వాళ్ళను ఓడించాలి. ఇంకొకటి ఇక్కడ మన పరీక్షలో ఇంకొక ముఖ్యమైన అంశం రఫెల్ నాదాల్ అండి. ఎందుకంటే రఫెల్ నాదాల్ ఫ్రెంచ్ ఓపెన్ను 11 సార్లు సాధించాడు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. సో ఒక్క గ్రాండ్ స్లామ్ను అత్యధికంగా ఎవరు గెలుచుకున్నారంటే స్పెయిన్కి చెందిన రఫెల్ నాదాల్ ఫ్రెంచ్ ఓపెన్ను 11 టైమ్స్ సాధించాడు. ఇప్పుడు మళ్ళీ మనం పురుషుల చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ ఎవరు సాధించారో చూద్దాం. పురుషుల్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన 3 పేర్లు చెప్తానండి. ఇది కూడా మనకు పరీక్షకు చాలా చాలా ముఖ్యమైనది. నెంబర్ 1 ఈజ్ రోజర్ ఫెదరర్. ఆయన స్విట్జర్లాండ్కి చెందిన క్రీడాకారుడు. ఆయన మొత్తం 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ను సాధించాడు. నెంబర్ 2 ఈజ్ రఫెల్ నాదాల్. స్పెయిన్కి చెందిన క్రీడాకారుడు. 17 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు.
నెంబర్ 3 ఇస్ నోవాక్ జోకోవిచ్. సెర్బియాకు చెందిన క్రీడాకారుడు 15 గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించాడు. ఇంకొకటి మనం గమనించేది ఏంటంటే ఇప్పుడు ఈ ముగ్గురు అత్యుత్తమ క్రీడాకారులు ప్రస్తుతం ఇంకా ఆడుతూనే ఉన్నారు. సో ఐ విల్ రిపీట్ ద టాప్ 3 హైయెస్ట్ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెన్స్ టెన్నిస్. రోజర్ ఫెడరర్ 20, రఫెల్ నాదాల్ 17, నోవాక్ జోకోవిచ్ 15. ఇది పురుషుల్లో. దెన్ మహిళల దగ్గరికి వస్తాం. మహిళల్లో అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్, సింగిల్స్ టైటిల్ గెలిచిన ముగ్గురు క్రీడాకారుల పేర్లు చెప్తాను. నెంబర్ 1 మార్గరెట్ కోర్ట్, ఆస్ట్రేలియా. ఆమె 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది. నెంబర్ 2 సెరెనా విలియమ్స్, అమెరికా. ఆమె 23 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది. నెంబర్ 3 స్టెఫీ గ్రాఫ్, జర్మనీ. 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది. That means the top 3 are the highest Grand Slam winners among women. Margaret Court of Australia 24, Serena Williams of America 23, Steffi Graf of Germany 22. సో మనం ఇంకొకటి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తొలి ముగ్గురు మహిళలే. 4వ స్థానం నుంచి పురుషుల పేర్లు మనకు వినపడుతున్నాయి. 4వది రోజర్ ఫెడరర్ 20 టైటిల్. సో మనకు ఇవన్నీ కూడా చాలా పొటెన్షియల్గా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ రీసెంట్గా ముగిసింది కాబట్టి, అది ఆస్ట్రేలియన్ ఓపెన్. సో మళ్ళీ చూద్దాం ఒకసారి ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతలు, పురుషుల విజేతలు, మహిళల సింగిల్స్ విజేతలు. అదేవిధంగా అత్యధిక నోవాక్ జోకోవిచ్ స్పెషాలిటీ, నవోమి ఒసాకా స్పెషాలిటీ. అదేవిధంగా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ పురుషుల్లో ఎవరు గెలిచారు, మహిళల్లో ఎవరు గెలిచారు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. లేదా అత్యధికంగా ఒకే ఒక గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ను అత్యధికంగా ఎవరు సాధించారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అది రఫెల్ నాదాల్, స్పెయిన్. ఇంతకుముందే చెప్పినట్లు 11 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను సాధించాడు. ఇంకొకటి ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్, ఫ్రెంచ్ ఓపెన్ను ఏ స్టేడియంలో ఆడతారు? అది చాలా హిస్టారిక్ స్టేడియం అండి, రోలాండ్ గ్యారోస్ స్టేడియం. అందుకనే నేను మీకు ఇంతకుముందు చెప్పినట్లు రఫెల్ నాదాల్ ఈజ్ నిక్ నేమ్డ్ యాస్ కింగ్ ఆఫ్ క్లే. ఎందుకంటే అది బంకమెట్ మీద ఆడతారు కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్ కింగ్ ఆఫ్ క్లే లేదా కింగ్ ఆఫ్ రోలాండ్ గ్యారోస్. సో లేదా ఇంకొక విభిన్నంగా కూడా అడగడానికి అవకాశం ఉంది. ఈ 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు లేదా ఈ 4 మేజర్స్లో దేనిని పచ్చిక మైదానాలపై అంటే గడ్డిపై ఆడతారు? దానికి ఆన్సర్ వింబుల్డన్ అండి. సో వింబుల్డన్ ఇంతకుముందే చెప్పినట్లు సీజన్లో 3rd గ్రాండ్ స్లామ్ ఆర్ 3rd మేజర్ టైటిల్. దాన్ని ప్రతి ఏటా జూన్ జూలై నెలల్లో పచ్చిక మైదానాలపైన ఆడతారు. ఎందుకంటే ఒరిజినల్గా టెన్నిస్ ఒరిజినల్ పేరు లాన్ టెన్నిస్, అంటే పచ్చిక మైదానాలపై ఆడేది. తర్వాత ఎన్నో మార్పులకు గురైంది. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ కోర్ట్స్లో ఆడుతున్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్లో, సిమిలర్గా ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్ పైన, యుఎస్ ఓపెన్ కూడా హార్డ్ కోర్ట్ పైన ఆడతారు. కేవలం వింబుల్డన్ మాత్రమే మనం గమనిస్తే అది పచ్చిక మైదానాల పైన ఆడతారు. సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మన రేపు రాబోయే గ్రూప్స్ ఎస్ఏ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఇది టెన్నిస్ గురించిన కొంచెం లేటెస్ట్ ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గురించిన సమాచారం. ఇదే విధంగా మీరు రేపు జరగబోయే ఫ్రెంచ్ ఓపెన్ కానీ ఇంకేదైనా మేజర్ టోర్నమెంట్స్ ఉంటే ఇదే విధంగా మీరు చూసుకోండి. లేదా దీనికి రిలేటెడ్ ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తాను. ఒక క్యాలెండర్ ఇయర్లో గ్రాండ్ స్లామ్ చివరిగా ఎవరు చేశారు? దానికి ఆన్సర్ 1988లో స్టెఫీ గ్రాఫ్ అనే జర్మనీ క్రీడాకారుడు. 1988లో స్టెఫీ గ్రాఫ్ ఒక క్యాలెండర్ ఇయర్ అంటే ఆ సంవత్సరంలో జరిగిన నేను ఇంతకుముందు చెప్పిన వరుసగా 4 టోర్నమెంట్లను గెలుచుకుంది. అంతేకాకుండా 1988లో సియోల్లో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. 1988 సియోల్లో జరిగిన వేసవి ఒలింపిక్స్లో స్టెఫీ గ్రాఫ్ టెన్నిస్ సింగిల్స్లో స్వర్ణ పథకం సాధించింది. అందుకని చెప్పి అంటే మనం గమనిస్తే ఆ ఏడాది ఆమె 4 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను మరియు సియోల్ ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ను సాధించింది. అందుకనే ఆమె సాధించిన ఆ అత్యంత అరుదైన ఘనతను గోల్డెన్ స్లామ్ లేదా గోల్డెన్ గ్రాండ్ స్లామ్ అనే పేరుతో అభివర్ణిస్తున్నారు.
అంటే మొత్తం చరిత్రలో గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక వ్యక్తి, అంటే పురుషుల్లో కానీ మహిళల్లో కానీ ఏకైక వ్యక్తి స్టెఫీ గ్రాఫ్ ఆఫ్ జర్మనీ. సో వెరీ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. ఈ విధంగా మీరు క్రీడల గురించి చదువుకోండి. మరికొన్నిటి గురించి మళ్ళీ నెక్స్ట్ నేను మళ్ళీ తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.